తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఐ థింక్ యు ఆర్ సో బ్లెస్డ్ మ్యామ్. ఎందుకంటే సావిత్రమ్మతో వర్క్ చేశారు, గ్రేట్. అది అంజలిదేవి గారితో వర్క్ చేశారు, శారదమ్మతో వర్క్ చేశారు, ఎస్ వరలక్ష్మి గారు, జీ వరలక్ష్మి గారు యాజ్ ఎ డాటర్ గా గ్రేట్. అసలు ఎన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి వాళ్ళతో. ఒక అది చెప్పలేని ఒక ప్రయాణం అది. మీరు అన్నారు కదా వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎలా ఉంది అంటే ఒక ఆయాసం లాగా వచ్చేస్తుంది అనమాట. అన్ని సినిమాలు, అన్ని ప్రదేశాలు, వెళ్ళని ప్రదేశం లేదు. అంటే నేను అనేది సౌత్ ఇండియాలోని టోటల్గా ఎక్కడ ఒక ప్లేస్ నేను వదిలేశాను షూటింగ్కి వెళ్ళకుండా, ఆ చోటు మిగిలిపోయింది అనేది లేదు. అప్పట్లో అంతా మీకు తెలుసు, ఊటీ కానీ, కొడైకెనాల్ కానీ, కుట్రాలం కానీ, శివసముద్రం కానీ, రాజమండ్రి కానీ, నాగార్జున సాగర్ డ్యామ్ కానీ, ఇక్కడ చూసారంటే మీరు నెహ్రూ జూలాజికల్ పార్క్ కానీ, అక్కడంతా సాంగ్స్ చాలా బాగా జరిగేవి అప్పట్లో. అలాగా కర్ణాటక కానీ మీరు కేరళ చూసిన ఒక్క ప్లేస్ మిస్ కాలేదండి. సూపర్. చాలా ఇండస్ట్రీగా చూస్తే చాలా పెద్ద జర్నీనే నాకు. అలాగే ఫ్యామిలీ లైఫ్ కూడా మీరు చూసారంటే 50 గుడిసెలు ఉన్న ఒక కుగ్రామం నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి అమెరికా వరకు లైఫ్ చూసేసారు. ఖమ్మం డిస్ట్రిక్ట్ కదా, తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరిలో అంటే తాడేపల్లిగూడెం కాదు, ఇది మంచి తాడేపల్లిగూడెం అంటే ఇంకేముంది, ఇట్స్ అ వెరీ బిగ్ ప్లేస్. తాడేపల్లిగూడెం నుంచి 15 కిలోమీటర్స్ నీడమర్రు అని చెప్పి ఒక 50 గుడిసెలు, ఒక పెంకుటిల్లు ఉంటుంది. ఆ పెంకుటిల్లే మాది. ఓకే, హీరోయిన్ అక్కడ ఉందమ్మా, పెంకుటింట్లో ఉంది గుడిసెల్లో. అంటే ఆ రోజుల్లో పెంకుటిల్లు అంటే మీరు కోటీశ్వర్లోనే అంతే. అవును. సో మా నాన్నగారు వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ ఆ రోజుల్లో అని చెప్పేసి మీ వయసు బయట తెలిసిపోతుంది జనానికి. అంటే విలేజెస్ లో అండి పెంకుటిల్లు అన్నారంటే చాలా డబ్బున్న వాళ్ళు వీళ్ళు అని ఒక ఆ రోజుల్లో అట్లా ఉండేదన్నమాట. సో అలాగా ఒక. బట్ కవిత గారు, మీరు ఆ రోజుల్లో మోడ్రన్ డ్రెస్లు, స్విమ్ షూట్లు వేసుకోవడం నాకు బాగా గుర్తు. నేను చాలా సినిమాల్లో చూశాను. అంత ధైర్యం ఎలా వచ్చింది ఆ రోజుల్లో? అలా వేసేద్దాం అయితే అయింది, క్యారెక్టర్ కోసం ఏ క్యారెక్టర్ వచ్చినా పర్వాలేదు అలా వేసేసుకున్నారా? లేకపోతే ఒకటి రోషన్ గారు, ఇప్పుడు 18 ఇయర్స్ తర్వాత మీరు హీరోయిన్ అయ్యారనుకోండి, మన ఓన్ నాలెడ్జ్తో మనం వర్క్ చేస్తాం. నేను నా ఫస్ట్ మూవీలోనే స్విమ్ సూట్ ఉంది. 11 ఇయర్స్ అమ్మాయికి ఒక స్విమ్ సూట్ వేస్తే దే ఫీల్ గ్రేట్, దే కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళు. సో అలాగా నాకు ఇది వేసుకోకూడదు అనే ఇష్యూ నాకు ఎప్పుడు రాలేదు. అంటే ఆ ఏజ్కి నాకు ఎప్పుడు తెలియదు, నేను ఆలోచించలేదు. నా గైడెన్స్ అంతా మా అమ్మగారు ఆ టైంలోని. సో ఈ స్విమ్ సూట్లు ఇవన్నీ కూడా అమ్మ ఏ సినిమాలో ఎలా వస్తుంది, ఎలాగా ఈ డబుల్ పీస్ అనేది కాకుండా లైక్ సింగిల్, అంటే ఆ సింగిల్ పీస్ స్విమ్ సూట్కి అమ్మ యాక్సెప్ట్ చేశారనమాట. ఇంకోటి ఏంటంటే స్విమ్ సూట్కి మీకు తెలుసు, ఫిగర్ లేకపోతే స్విమ్ సూట్స్ అన్నీ చాలా ఆడుగా ఉంటాయి. మేబీ నేను చాలా బక్కగా ఉండేదాన్ని అప్పుడు, మేబీ ఇట్ సూటెడ్. సో అలాగా కొన్ని కన్నడ మూవీస్, కొన్ని తమిళ్ మూవీస్, కొన్ని తెలుగు మూవీస్ కూడా, ఈవెన్ మలయాళం మూవీస్ స్విమ్ సూట్ వేసుకోవడం జరిగింది. ఓకే. బట్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత అనిపించిందా, అదే ఎందుకు మనకి స్విమ్ సూట్లు వేసుకొని ఇంత ఎక్స్పోజింగ్ చేయాల్సి వస్తుంది క్యారెక్టర్ కోసం? నేను అలా అనుకోలేదండి. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి నేను శారీ కట్టుకొని స్విమ్ చేస్తాను అని చెప్పలేము, అలాగే టెంపుల్లో స్విమ్ సూట్ వేసుకుంటానని చెప్పలేము. సో అప్పుడు నా మైండ్ సెట్ ఏ క్యారెక్టర్కి మనం ఎలా ఉండాలి, ఏ క్యారెక్టర్కి ఏది సూట్ అవుతుంది, ఆ అవుట్ఫిట్ కరెక్ట్గా ఉంటుంది అనేది మైండ్ సెట్ అండి. ఎక్స్పోజింగ్ అనే ఆలోచన కాదు, కానీ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ సూట్తోనే కదా ఉండాలి అని. బట్ చిన్న నిడమర్ నుంచి వచ్చి నేర్చుకున్నాను నేను స్విమ్మింగ్ సవేరా హోటల్లో చెన్నైలో. ఓకే. నా ఫస్ట్ మూవీ ఓ మంజు అక్కడే షూటింగ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్లో షూట్ ఉంటుంది అని అంటే ఒక 3-4 days ముందు వెళ్ళి, అసలు నాకు వాటర్ అంటే చాలా భయం అనమాట. బట్ డూప్ కాకుండా మనం 4-5 షాట్లు అయినా మనం చేయగలగాలి అనేది ఆ పట్టుదల మాత్రం ఉంది. నేర్చుకొని ఆ తర్వాత ఏ సినిమాలో స్విమ్మింగ్ వచ్చినా కూడా చేశాను నేను. ఓకే. కవిత గారు,
అందం, నటన, తెగువ ఈ 3 ఉన్నాయి మీ దగ్గర. అసలు నో డౌట్. అందుకని ఇన్ని సినిమాలు చేయగలిగారు. అన్ని సినిమాలు చేసి ఈ 3 కూడా ఉన్నప్పటికీ జయప్రద గారు, జయసుధ గారు, శ్రీదేవి గారు లాంటి స్టార్డమ్ ఎందుకు రాలేదు మీకు అంటే ఏమని చెప్తారు? తొక్కేశారా ఎవరైనా? అలాంటి నేను అనుకోవడం లేదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు రోషన్ గారు. అప్పుడు ఎలా ఉండేది అని అంటే, మీరు నా మూవీస్ అన్నీ మీరు తీసుకున్నారంటే 100 మూవీస్ చేశాను అంటే 90 మూవీస్ నావి సక్సెస్. ప్లాటినం జూబ్లీస్, సిల్వర్ జూబ్లీస్, నంది అవార్డ్స్, 100 డేస్ ఆడిన సినిమాలు 90% ఉన్నాయి. అలాగ గనక ఉండుంటే గనక నేను చిరంజీవి గారితోనో, రామారావు గారితోనో, నాగేశ్వరరావు గారితోనో, కృష్ణ గారితోనో, కృష్ణరాజు గారితోనో, చంద్రమోహన్ గారితోనో, మురళీమోహన్ గారితోనో, మోహన్ బాబు గారితోనో, నరసింహరాజు గారు కానీ, రంగనాథ్ గారు, నారాయణరావు గారు, ఇంతమందితో నేను అన్ని సినిమాలు నేను చేసి ఉండేదాన్ని కాదండి. నా మూవీస్ ఏంటంటే నేను ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం వల్ల, అవి సక్సెస్ అవ్వడం వల్ల, ఒకవేళ తొక్కేయాలనుకున్నా తొక్కేయలేని పరిస్థితి. వన్స్ యువర్ ఇన్ ఎ సక్సెస్ ఎవరు ఏం చేయరు. ఎందుకని ఆ ముగ్గురుకున్న స్టార్డమ్ మీకు రాలేదా టైంలో? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. స్టార్స్ ఆర్ డిఫరెంట్. నటి సావిత్రి గారిని నటీమని అంటారు, ఆవిడని ఎందుకు తారా అనరు చెప్పండి? సావిత్రి గారు ఒక నటీమణి. అలాగా కవిత ఒక నటీమణి. కవిత స్టార్ అనేది మరి ఏ విధంగా డిఫరెన్స్ చేస్తారో నాకు తెలీదు. నేను నటిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాను ఆ రోజుల్లోని. ఆ గుర్తింపు నాకు కరెక్ట్గా వచ్చింది. ఇంకొకటి మీరు అన్నదానికి నేను ఆలోచిస్తే అర్థం చేసుకున్నది ఏంటంటే, ప్రతిదానికి ఇది ఒకటి ఉంటుంది. కరెక్ట్గా జయప్రద గారు, శ్రీదేవి బాంబేకి షిఫ్ట్ అయ్యారు. జయసుధ గారికి మ్యారేజ్ అయింది. వాళ్ళ ముగ్గురు తర్వాత నాది 4వ ప్లేస్, 4th ప్లేస్లో నేను ఉండేదాన్ని. కరెక్ట్గా నేను ఫస్ట్ ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నాను, మా బ్రదర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. నాకున్నది ఒకే ఒక బ్రదరు, అక్క, నేను, తమ్ముడు, చెల్లి. ఎప్పుడైతే మా బ్రదరు అలా చనిపోయాడో మా మదరు ఇమ్మీడియట్గా నన్ను యాక్టింగ్ ఆపేయమన్నారు. ఓకే, నేను రాలేను, నేను ఎక్కడికి తీసుకువెళ్ళలేను. నేను కూడా 1 ఇయర్ చాలా అంటే మెంటల్గా చాలా సిక్ అయిపోయాను. వర్క్ చేయాలి, సాంగ్స్ పాడాలి అని అంటే అంత బాధలోని ఇట్ వాజ్ వెరీ చాలా కష్టమైన ఒక సిచ్యువేషన్లో ఉన్నాము. అమ్మ ఏమన్నారంటే, వద్దు, నువ్వు యాక్టింగ్ ఆపేసేయాలి అని చెప్పి 17 మూవీస్ నా చేతిలో ఉండి కరెక్ట్గా మీరు అన్నారు చూడండి, ఆ స్టార్ అనే ఒక స్ట్రేచర్కి కరెక్ట్గా రీచ్ అయ్యాను. 17 మూవీస్ నా చేతిలో ఉన్నాయి. అడ్వాన్స్ ఆల్రెడీ ఒక 7-8 సినిమాలు చేతిలో ఉన్నాయి. ఆ 7-8 సినిమాలు చేతిలో ఉన్నవి మాత్రమే చేయగలిగాను. ఆ 17 సినిమాలకి వీ హ్యావ్ టు గివ్ అడ్వాన్స్ రిటర్న్ బ్యాక్. అమ్ముంటేనే మీరు షూట్కి వెళ్ళేవారు అప్పుడు? అవునండి, అలా అలవాటు అయిపోయింది. అంటే నాకు అసలు ఏం తెలీదు, ఇవాళ ఏ షూటింగ్ వెళ్ళాలి, ఏ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, ఎలా మేకప్, పల్లెటూరు అమ్మాయి మేకప్ అంటే అమ్మ అన్నీ. అమ్మకి చదువు లేదు, అయినా కూడా అమ్మ అంత గొప్ప తల్లి, నాకున్న తల్లి. అందరికీ తెలుసు, చిరంజీవి గారు కానీ అందరికీ మంచి ఆవిడ, మంచి పెట్టేవాళ్ళు చాలా మంది. కృష్ణ గారికి మెయిన్గా అమ్మ వంట చాలా ఇష్టం అండి. అమ్మ, నేను కృష్ణ గారితో వర్క్ చేసేటప్పుడు విజయనగరంలో గారు చెప్పేవారు, రమణమ్మ గారు రేపు ఏం తీసుకొస్తున్నారు, రొయ్యలు తీసుకురండి, చికెన్ తీసుకురండి. అలాగా ఆ సెట్లోని అమ్మ వండి కృష్ణ గారికి, విజయనగరంలో గారికి, రావు గోపాలరావు గారికి, నాగభూషణం గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, షీఈస్ అ వెరీ గుడ్ కుక్. అమ్మ రెగ్యులర్గా షూటింగ్ అంటే ఒక 10 మందికి భోజనం తీసుకొస్తారు ఎప్పుడూను. బట్ ఇంకా అది అమ్మ ఇంకా నేను ప్రతి ఒక్క అడుగు మనుషులు ఏమంటామని అంటే,
మనం రోజుకి ఇన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటాం అంటారు కదా, ఆ ప్రతి ఊపిరి నాకు మా అమ్మగారే అని నేను చెప్పగలను. ఓకే. సో అమ్మ ఎప్పుడైతే ఇలాగంటేనంటే ఇమ్మీడియట్గా నాకు 20th ఇయర్ అనుకుంటాను, 21st ఇయర్లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.